తర్వాత మీరు వినరు, నాన్ వేష్ అని పేరు వినరు, నాన్ వేష్ అని అన్ని దేశాలు తిరుగుతుంటాడు. నాన్ వేష్ నందు శరత్ గారు. నందు గారు మొన్న మూవీస్ లో వచ్చినారు, అదే ఆవిడే కదా, చూశాను. ఆ హస్బెండ్ పేరు ఏంటంటే పప్పి అని చెప్పారు, ఇంట్లో డాగ్ పేరు అంటే అలెగ్జాండర్ అని చెప్పిందండి ఆవిడ ఆ మూవీలో. అవును, అదే సరదా జోకు. చాలా బాగా చేశారు తను. అంటే ఇది ఒకసారి చిన్న జోక్ చెప్తాను, ఎందుకంటే అండి నేను ఒకసారి జోక్ చూశానండి. భార్య అంటే ఒక అతను అంటాడు మాట, చిన్నప్పుడు మా తల్లిదండ్రులు భయపడ్డాను, స్కూల్లో మా టీచర్లు భయపెట్టారు, ఇప్పుడు మా ఆఫీసులో మా బాస్ భయపెడుతున్నాడని చెప్పాడండి. మరి మీ భార్య ఏంటంటే భయపడి చెప్పట్లేదండి అన్నాడు. పెళ్ళైంది కదా అంటే. అదే హస్బెండ్స్ మామూలుగా ఒక్కసారి పెళ్ళయింది అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఏముండదు, ఓన్లీ వైఫ్ స్టైల్ ఉంటది అంట. కొత్త పడేది లైఫ్ స్టైల్ బదులు వైఫ్ స్టైల్. హస్బెండ్ ఒకసారి పెళ్లి అయిపోయిందంటే ఆయనకి లైఫ్ స్టైల్ అనేది ఉండదు, ఓన్లీ వైఫ్ స్టైలే. ఆమె వైఫ్ ఏ స్టైల్ అయితే ఆ స్టైల్లో ఉంటాడు మనోడు. అది అంతేగా. నందు గారి గురించి చెప్పండి, నందు గారి గురించి, శరత్ గారి గురించి. నాన్ వేషణ నేను అంటే నేను యాక్చువల్ గా అంత చూడనండి, ఇన్స్టాస్ అంత చూడను. నేను చేస్తాను, చేసి ఇలా వస్తాను, అలా వీడియో చేస్తాను, వెళ్ళిపోతాను, నా పనిలో పడతాను. ఐ హార్డ్లీ వాచ్ ఆల్ దీస్ రీల్స్, తక్కువ చూస్తాను. నాన్ వేషణ ఆయన వార్తల్లోకి వచ్చాక ఆయన ఎవరు అని ఒకసారి ఆయన గురించి తెలుసుకున్నాను, బట్ ఐ నెవర్ వాచ్డ్ హిస్ రీల్స్. నందుది కొన్ని చూశాను, ఎందుకు అంటే లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ కంటెంట్, స్ట్రెస్ రిలీవ్ వాళ్ళది కూడా బాగుంటుంది. సో అవి ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నప్పుడు లేదా ఏదైనా ఫార్వర్డ్ చేసినప్పుడు అలా రేర్ గా చూశాను. కానీ నాన్ వేషణ అసలు చూడలే, ఓన్లీ వార్తల్లో విన్న తర్వాత అసలు ఎవరు ఈ క్యాండిడేట్ అని చూశాను. ఈ నందు అన్నవాడు ఏంటంటే ఆవిడ అంటే ఇది సినిమాలో ఆవిడ వాయిస్ బొంగురు గొంతు కాదు, రకమైన వాయిస్ అండి ఆవిడది, యూనిక్ వాయిస్. ఆ యూనిక్ వాయిస్. దాంట్లో చిరంజీవి గారు కూడా అన్నారు బొగురు గొంతుకు వేసుకుని అని అంటాడు అనమాట ఆయన. అది కావాలని ఆవిడది అంటే అదొక ఫన్ గా పెట్టారండి అది. శరత్ అని వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట, విశాఖపట్నం. ఒకటి రెండు చూసాను, ఎక్కువ చూడలేదు నేను, ఒకటి రెండు చూసాను. వాళ్ళది బానే మొత్తం ఫ్యామిలీ అనుకుంటాను వాళ్ళది, ఫ్యామిలీ రిలేటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ అండి, దట్ ఈస్ అంటే అట్లీస్ట్ మా పర్స్పెక్టివ్ లో అది మంచి టైప్ ఆఫ్ థీమ్ అనిపిస్తుంది నాకు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీ లైఫ్ అయిపోయింది అందరిది, యూనో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేయడంలో ఆ టైం స్పెండ్ చేస్తారు చూడండి, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ బాండింగ్. మాకు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఆయన ఒక ఆయన చెప్తా ఉంటారు కదా, వైఫ్ పక్కన సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది. అంటే ఒక వైఫ్ ఉంటేనే అంత సపోర్ట్ చేస్తే 2-3 ఉంటే ఎట్లా చేయొచ్చు లేదు. ఆయన పక్కన వైఫ్ మాట మీకు సపోర్ట్ ఉంటే మీరు దేన్నైనా జయించచ్చు అన్నారు. సో మనం ఒక 2-3 ఉంటే ఇంకా చాలా జయించచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. నీకు అంత లేదనిపించి మళ్ళా కూర్చున్నా గమ్మున. అంటే అమెరికాలో అది కుదురుతుందండి, అమెరికాలో అలాగే 2-3 సపోర్ట్ తీసుకోవచ్చు అంటారా? అమెరికాలో అస్సలు లేదు, అమెరికాలో అస్సలు లేదండి. అమెరికాలో ఎక్కడ లేదు, అది మీరు కొత్తగా అడుగుతారు. అంటే మన ఇండియాలో పూర్వకాలం నుంచి ఉందనుకోండి, పెద్ద పట్టించుకోరు. ఆడవాళ్ళు మగవాళ్ళు డామినేషన్ వల్ల మగవాళ్ళు ఎలా ప్రవర్తించినా పాపం సంపాదిస్తారు కాబట్టి వదిలేసేవారు. ఏం లేదండి, ఇండియా కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంది. women are very well matured and very nice now. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంపవర్మెంట్ పెరిగిందండి, వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు అలా పిచ్చి వేషాలు వేస్తే కుదరదండి అలాగా. మహదానందం అదేనా మనకి అలవాటు ఉందా సార్? మహదానందం, మనోనేత్రం, అది అలాంటిది. మొన్న చేసిన రీల్ కూడా నేను బాగానే పోయింది అది. మధుపానం, మహానందం, మనోధైర్యం, ధనాదన్. అటువంటిది నిజ జీవితంలో ఉందా, ఓన్లీ జ్యూసుల వరకేనా?
లేదు ఉంది. ఉంది తాత ఎంజాయ్ చేస్తా. నేను నాది ఎట్లా అంటే నువ్వు ఇది చేయలేదురా అనుకున్నా ఉన్నట్టు, అంటే ఐ వాంట్ అట్లని చెప్పి తాగుతానే ఉండేది కాదు. నో రిగ్రెట్స్ అని వీకెండ్ ఎంజాయ్ చేస్తాడు. వీకెండ్ వస్తే బాగానే ఎంజాయ్ చేస్తాను. నాకు అంటే నాకు ఇది కింద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నా బేస్మెంట్. ఓకే, ఇది థియేటరు, పక్కంతా హాలు, పక్కన బారు, ఆ పక్కన జిమ్. అటు జిమ్ చేస్తా, ఈ పక్క వచ్చి బార్ దాతా, ఇట్లా వచ్చి థియేటర్ లో. మరి మేడమే అబ్జెక్షన్ పెట్టరండి, ఏంటి బాబు మహానుభావ అని. ఆహా, అంటే అదే చెప్తున్నాం కదా, మన లిమిట్స్ దాటితేనే వాళ్ళు కూడా లిమిట్స్ దాటుతారు. మన లిమిట్స్ లో మనం ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఎక్కువ ఏంటంటే కొద్దిగా ప్లీజ్ తగ్గిస్తావా కొద్దిగా చెప్తాది. ఓకే ఓకే అంట స్టాప్ చేస్తాను అనమాట. అంటే నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి ఎక్కువ అవుతుందిరా అని. ఆ టైంలో షీ విల్ ఆల్సో గివ్ మీ కాషన్, కొద్దిగా ఎక్కువ అవుతుంది అదే అని. అప్పుడు తర్వాత మీరు ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ లో ఉన్నట్టున్నారు, కాకుండా రెస్టారెంట్ కూడా పెట్టారంట. రెస్టారెంట్ ఎలా ఉంది సార్ అది? రెస్టారెంట్ ఏమేమి తయారు చేస్తారు దాంట్లో? రెస్టారెంట్ అది పిజ్జా షాప్, ఓన్లీ పిజ్జాస్, ఇండియన్ వెరైటీస్ లైక్ న్యూయార్క్ పిజ్జా పై, అది న్యూయార్క్ పిజ్జాస్ కమ్ దేశీ వెరైటీస్, తండూరి చికెన్ పిజ్జా, ఇట్లా సపరేట్ మన పన్నీర్ టిక్కా, సమోసా చాట్, మన ఫ్లేవర్స్ ఒక 10 ఉన్నాయి అనమాట, 5-10 వెజిటేరియన్, నాన్ వెజ్, మీతో ఒక 20 వెరైటీస్ అమెరికన్ స్టైల్ ఉంటాయి. ఇంకా తండూరి వింగ్స్ అని అది అని. సో కంపేర్ టు దేశీ రెస్టారెంట్స్ కన్నా ఇది లిటిల్ బిట్ కొద్దిగా ఈజీ టు మేనేజ్ కంపారిటివ్ కొద్దిగా. మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ లో అది కొంచెం ఈజీ టు మేనేజ్. అంటే మనకి ఇండియన్ రేట్లో ఎంత ఉంటుంది అంటే హైయెస్ట్ ఎంత ఉంది, లోయెస్ట్ ఎంత ఉంది ఇండియన్ రేట్లో? ఇండియన్ రేట్లో ఇప్పుడు మాది హైయెస్ట్ వచ్చి 18 ఇంచ్ పిజ్జా ఉంది, అది వచ్చి $30. $30 అంటే ఇండియా ప్రకారం 2700. పెద్ద పిజ్జా ఉంటుంది. మినిమమ్ స్లైస్ వస్తుంది, ఒక స్లైస్ వచ్చి 400 రూపీస్. ఇక్కడ అంటే లేబర్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటది, వాళ్ళు చేసినా చేయకపోయినా ఇన్ని అవర్స్ అని ఉంటది, అన్ని చాలా మెయింటెనెన్స్ ఉంటాయి. సో తెల్లారితో లేస్తే ఇదే మార్నింగ్ జిమ్, ఆఫీసు, ఈవినింగ్ రెస్టారెంట్ పోయి వచ్చి రీల్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేసి పనుకుంటా. ఇంతే అయిపోయింది రోజు. దీంట్లో చిన్న డౌట్, దీంట్లో కామెంట్స్ పెడుతుంటారు కదండి, అన్ని కామెంట్స్ ఎప్పుడు చాలా మంది బాధపడుతుంటారు, ఎంత చేసినా బాధ పెడుతున్నారు అంటే బాధ పెట్టే కామెంట్స్ ఉంటాయని. ఇది డిపెండ్స్ కాదు, అది ఇప్పుడు నా ఇన్స్టా ఫ్యామిలీ, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డీసెంట్ డిగ్నిటీగా ఉండే వాళ్ళే ఉన్నారు నా దాంట్లో అయితే. ఎందుకంటే ఎవరో కొత్తగా వచ్చి ఎవరో మెసేజ్ ఏదైనా పెడతారేమో కానీ మీతో వాళ్ళు ఇప్పటి వరకు అందరూ గాడ్స్ గ్రేస్ ఎక్కడ తప్పుగా మాట్లాడి చేసింది వెరీ సపోర్టివ్. స్టార్టింగ్ లో ఉన్నాయి అవి, లేటర్ ఆన్ పోను పీపుల్ ఆర్ వెరీ సపోర్టివ్. ఇన్స్టాలో కానీ, టిక్ టాక్ లో కానీ, యూట్యూబ్ లో మామూలుగా ఫాలోవర్స్ అంటే 50K ఉన్నారు నాకు. ఆడ కూడా ఎప్పుడు నాకు ఎవరో ఒక్కరు తెలియని వాళ్ళు వచ్చి పెట్టేస్తూ అంటారు, అది నేను జస్ట్ బ్లాక్ అండ్ రిమూవ్ అంతే. మాకు ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మేము చదువుతూ ఉంటే మా రీల్ కంటే కూడా వాళ్ళ కామెంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, ఎంత నవ్వుకుంటామో అసలు. అరే ఎలా వస్తున్నాయి వీళ్ళకి థాట్స్, ఇలా కామెంట్స్ బల పెడుతున్నారే, నాకు పెట్టాలంటే ఐ క్యాంట్ ఈవెన్ పుట్టే కామెంట్ అసలు రాదు మా ఇంటికి, కానీ చాలా బాగా పెడతారు కొంతమంది. వి ఎంజాయ్ దేర్ కామెంట్స్ టు. ఇప్పుడు నాకు రెస్టారెంట్ నాకు అనిపిస్తే అక్కడ అమెరికా వాళ్ళకి మన పునుగులు, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అన్ని అలవాటు, వడ, దోశ అలవాటు చేయలేమంటారా వాళ్ళకి? అన్ని ఉన్నాయండి, అన్ని అలవాటు అవుతూనే ఉన్నాయి వాళ్ళకి కూడా. అమెరికన్స్ వస్తే వాళ్ళు డిఫాల్ట్ గా బటర్ చికెన్, పన్నీర్ బటర్ మసాలా,
ఇవే తినేది వాళ్ళు. కొంచెం మీడియం స్పైసీ, లో స్పైస్ గా ఉన్నది ఏదైనా తింటారు. మన ఇండియన్ ఫుడ్ కూడా బాగానే చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఇష్టపడతారు. స్పైస్ లెవెల్ తగ్గించుకుంటారు అంతే. Yeah. అదే అన్నది మంచి విజయవాడ పునుగులు మిర్చి బజ్జీలు అవన్నీ తినరు కానీ ఈ మ్మ్. పునుగులు అవన్నీ తింటా ఉంటారు.